తిరుపతి మహతి ఆడిటోరియంలో 13వ పంచగవ్య వైద్య మహాసమ్మేళనం 3 రోజుల పాటు నిర్వహించబడుతుందని పంచగవ్య విద్యాపీఠం మరియు పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహాసమ్మేళనానికి దేశం నలుమూల నుంచి పంచగవ్య వైద్య శాస్త్రంపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, గవ్య ఉత్పత్తి నిర్వాహకులు, కోశాల నిర్వాహకులు, రక్షకులు సుమారు 1200 మంది పైగా సదస్సులో పాల్గొంటారని, కొత్త విషయాలపై తమ పరిశోధన పత్రాలను సమర్పిస్తారని గవ్య సిద్ధాచార్య నిరంజన్ వర్మ గురూజీ బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సదస్సు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు ప్రారంభమై అధ్యాయం మధ్యాహ్నం 1:30 నుండి 5 గంటల వరకు సాంకేతిక అధ్యాయం నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులో శాస్త్రవేత్తలు మరియు వైద్య విద్యార్థులు తమ పరిశోధన పత్రాలు సమర్పిస్తారని, ఈ పంచగవ్య వైద్య శాస్త్ర విద్యను పూర్తి చేసిన 201 మంది విద్యార్థులకు అడ్వాన్స్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ సర్టిఫికేట్ అందించబడుతుందని, ఈ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి విద్యా వారధి అనే అత్యున్నత గౌరవం ప్రదానం చేయబడుతుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బాలకృష్ణ గురుస్వామి, కోఆర్డినేటర్ అఖిల భారత గోసేవ ఫౌండేషన్, గోంది ఝాన్సీ లక్ష్మీబాయి, గో ఆధారిత వ్యవసాయ నిపుణురాలు పాల్గొన్నారు. 13th Panchgavya Chikitsa Mahasammelan is going to be held on Tirupati Mehti Auditorium 14th, 15th and 16th November. In this conference, from all over India, more than 1200 people, those who are expert on the Panchgavya medical science, they are coming, and so many doctors are going to present the research papers. From all over India, more than 50 intellectuals, those who are working on the gavyas for industrial use and medical use, they are also coming, and they are also going to be present the scientific papers. This 3 days evening cultural program will be there, that will be played by Sri Venkateshwara Dance and Music College. 3 days program. First day it will be the Sangeet Kala, second day Srinivas Kalyana Mahotshav, and third day it will be the Nritya Kala. Morning session 5 to 7 I am going to present the జై గోమాత. భారతదేశంలో ఉన్న ప్రజలను రోగరహితులుగా మార్చడానికి ఆల్ ఇండియా పంచగవ్య విద్యాపీఠం నుంచి శ్రీ నిరంజన్ వర్మ గురూజీ గారి ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో 13వ జాతీయ పంచగవ్య వైద్య సదస్సు జరుగుతుంది. దీనికి యావత్ దేశం నుంచి ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, అదేవిధంగా ఆవు నెయ్యితోని ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా బాగుపరచాలని ఈ చికిత్సల ద్వారా ఇక్కడ వైద్యులందరూ కూడా విచ్చేస్తున్నారు. యావత్ దేశంలో ఉన్న ముఖ్యమైన సైంటిస్టులు, వివిధ క్షేత్రాల అధిపతులు, వారితో పాటు స్వామీజీలు, జగద్గురువులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో జరగడం చాలా గొప్ప విషయము. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఇక్కడ గోశాల నిర్వాహకులు కానీ, గోభక్తులు కానీ, ఈ మహతి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ తప్పకుండా విచ్చేసి, అందులో ఆవు అనేది ఒక సైన్స్, ఆ సైన్స్ గురించిన వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. కాబట్టి ఆ చికిత్సా వివరాలు మీరు తెలుసుకున్నట్టయితే అందరం కూడా ఆరోగ్యంగా బతుకుతాము. ఈరోజు గోవులను బతికించాలని దేశవ్యాప్తంగా మన దేశీవాళి ఆవులు అంతరించిపోతున్న సందర్భంలో దేశీవాళి ఆవుల వల్ల 13వ పంచగవ్య జాతీయ వైద్య సదస్సు తిరుపతి మహతి ఆడిటోరియంలో నవంబర్ 14, 15, 16వ తేదీ జరగనుందండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పంచగవ్య విద్యాపీఠం కాంచీపురం వారు నిరంజన్ వర్మ గురూజీ ప్రసంగం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో గోవు గురించి విజ్ఞానం, అంటే గోవులో సైన్స్ ఏంటి, అసలు మానవుడికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఏంటి అనేది ముఖ్యంగా ఈ సదస్సులో ఉంటుంది. దీనికి గాను మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది పంచగవ్య డాక్టర్స్, అంటే పంచగవ్య సిద్ధులు కూడా రావడం జరుగుతుంది. ప్లస్ కొంతమంది గోవుల్లో సైంటిస్టులు కూడా రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 4 సెషన్స్ ఉంటాయండి. మార్నింగ్ నుంచి పంచమహాభూత పూజతోటి స్టార్ట్ అవుతుంది. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అసలు గోవు అంటే ఏంటి, మనకి ఎందుకు అవసరం, ఎలా అవసరం ఏంటి అనే అనేక విషయాలన్నీ కూడా